ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో చిన్న చిలుక ఉండేది. ఆ చిలుక పేరు చిట్టి. చిట్టి చాలా చిన్నది కానీ చాలా తెలివైనది. ఆ అడవిలో పెద్ద జంతువులు చాలా ఉండేవి. సింహం, ఏనుగు, జింక, కోతి చాలా ఉండేవి. కానీ చిట్టి మాత్రం చిన్నది కాబట్టి అందరూ దాన్ని పట్టించుకునేవారు కాదు. ఒకరోజు చిట్టి తన స్నేహితులతో కలిసి చెట్టు కింద ఆడుకుంటూ ఉంది. అప్పుడు అకస్మాత్తుగా అడవిలో మంటలు మొదలయ్యాయి. అన్ని జంతువులు భయంతో పరుగులు పెట్టాయి. సింహం అంది, మనమంతా త్వరగా అడవి బయటికి వెళ్ళిపోవాలి. కానీ చిట్టి ఆలోచించింది, ఈ అడవి మన ఇల్లు, దీన్ని ఎలా కాపాడాలి? అప్పుడు చిట్టి దగ్గరలో ఉన్న చిన్న చెరువుకు వెళ్ళింది. తన చిన్న ముక్కుతో కొంచెం నీళ్లు తీసుకుని మంటల మీద వేసింది. అంది, చిట్టి, నీ చిన్న నీళ్ళతో ఈ పెద్ద మంటలు ఎలా ఆర్పుతావు? చిట్టి ధైర్యంగా చెప్పింది, నేను నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. చిట్టి మళ్ళీ చెరువుకు వెళ్ళి నీళ్లు తీసుకువచ్చి మంటల మీద వేస్తూనే ఉంది. ఇది చూసిన జింక, కోతి, ఏనుగు కూడా సిగ్గుపడ్డాయి. అవి కూడా చిట్టితో కలిసి నీళ్లు తీసుకొచ్చి మంటలు ఆర్పడానికి ప్రయత్నించాయి. కొద్దిసేపటికి అన్ని జంతువులు కలిసి పనిచేయడంతో మంటలు తగ్గిపోతాయి. మళ్ళీ సురక్షితంగా మారింది. సింహం చిట్టి దగ్గరికి వచ్చి అంది, చిట్టి, నువ్వు చిన్నదానివైనా చాలా ధైర్యంగా ఉన్నావు. నువ్వే ఈ అడవిని కాపాడింది. అందరూ చిట్టిని ప్రశంసించారు. అప్పుడు చిట్టి నవ్వుతూ అంది, మనం అందరం కలిసి పనిచేస్తే ఏ పెద్ద సమస్యను పరిష్కరించగలం. మోరల్ ఏమిటంటే చిన్న సహాయం కూడా పెద్ద మార్పు తీసుకురాగలదు. పిల్లలు, మా స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఫన్ స్టోరీస్ కోసం మా చిన్ని కన్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.